హాయ్ అండి. వెల్కమ్ టు హారిక క్రేజీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చేపల వేపుడు చేసుకుందామండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక అరకప్పు ధనియాలు తీసుకోవాలి. అలాగే ఒక 3 స్పూన్ల జీలకర్రని తీసుకోవాలి. అలాగే ఇందులోకి 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, అలాగే ఒక 2 యాలకులు వేసుకోవాలి. వీటిని కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద వెల్లుల్లిపాయను తీసుకోవాలి. అలాగే ఒక అరకప్పు అల్లం ముక్కలను కూడా తీసుకుని కొద్దిగా నీళ్లు వేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి ఇప్పుడు రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చేప ముక్కల్ని శుభ్రంగా ఉప్పు వేసి కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కలకి కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొద్దిగా సాల్ట్ వేసి ముక్కలకు పట్టించుకోవాలి. ఈ విధంగా పట్టించుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలి. అందులో కొద్దిగా నూనె ఎక్కువగానే పడుతుందండి. ఒక 5 గిన్నెల నూనెను వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇప్పుడు చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ కొద్దిగా వేయించుకోవాలి. వీటిని కొద్దిసేపు కదపకుండా ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా రెండు వైపులకి తిప్పుకుంటూ వీటిని వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ధనియాల పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. దీన్ని ఈ విధంగా తిప్పుతూ బాగా వేయించుకోవాలి. కొంచెం మందంగా ఉన్న కడాయి పెట్టుకుంటే అడుగు మాడకుండా బాగా వేగుతాయండి. ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, సరిపడా కారం, తగినంత సాల్ట్ను కూడా వేసుకుని ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, ఇందులోని నీళ్ళు మొత్తం ఎగిరిపోయాయి. ఇది మనకు బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి.
ఈ విధంగా కొద్దిసేపు ఉంచిన తర్వాత వీటిని రెండో వైపు కూడా ఈ విధంగా తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకోవడం వల్ల మసాలా ముక్కలకి బాగా పడుతుందండి. ఈ విధంగా కొద్దిసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి. చాలా సింపుల్‌గా చేపల వేపుడిని తయారు చేసుకోవచ్చు. ఇది రైస్‌లో కూడా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.